హలో డార్లింగ్స్, నేను మీ నాగా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్. సో ఇప్పుడు బిగ్ బాస్ గురించి టాపిక్. సో నేను 6 ఇయర్స్ నుంచి ఒక ఫోన్ వాడుతున్నాను, ఒకే ఒక ఫోను, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. సో 6 ఇయర్స్, 2019లో లాంచ్ అయింది ఫోన్ అది. సో 6 ఇయర్స్ తర్వాత ఆ ఫోన్ ఇప్పుడు నేను మార్చబోతున్నాను, కొత్త ఫోన్కి అప్గ్రేడ్ అవుతున్నాను. అదేం ఫోనో చెప్తాను, మీకు ఆల్రెడీ తమిళ తెలిసిపోయి ఉంటుంది. బట్ ఎనీవే, ఇప్పుడు నేను వాడే ఫోన్ గురించి అయితే చెప్పాలి. సో ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ 2019లో తీసుకున్నాను. ఇప్పుడు దాకా అది వచ్చింది నాతో తోడుగా. దాని మైక్ అయితే దొబ్బేసింది, ఛార్జింగ్ కూడా తక్కువే వస్తుంది, అండ్ ఉన్నాయి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అలాగే నాకు కెమెరా కూడా చాలా పాతది అయిపోయింది, సెల్ఫీ కెమెరా. ఎస్పెషల్లీ నేను అందులో కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను కాబట్టి. సో ఫైనలీ సో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ సిల్వర్ కలర్, 512 GB సింగపూర్ నుంచి అయితే తెప్పించుకోవడం జరిగింది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే వర్టికల్ వీడియో చేస్తున్నాను. సో హారిజాంటల్ వీడియో నాకు సెటప్ దొరకట్లేదు. సో వర్టికల్ వీడియో చేస్తున్నాను, వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్, ఇంకా మనది స్టూడియో ఏం కాదు, నార్మల్ నా బెడ్రూమ్ నుంచి వీడియో చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్, డోంట్ తప్పుగా తీసుకోకండి. చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్ని పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఇది అన్బాక్స్ చేద్దాం అనుకున్నా కానీ, బట్ అన్ఫార్చునేట్లీ వేరే కంటెంట్ నుంచి వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయే ఉంది. సో ఇక్కడ పైన చించబడి ఉన్నది, కింద చించబడి ఉన్నది, ఇక్కడ నా ఒంటి మీద చెత్తపడి ఉన్నది. సో ఉంది కాబట్టి ఆల్రెడీ ఓపెన్ చేసే తీసుకొని వస్తారనమాట, లేకపోతే కస్టమర్స్ వాళ్ళు అలౌ చేయరనమాట. సో పోవట్లేదు చెత్త నా ఒంటి మీద. సో ఎనీవే, ఆల్రెడీ ఓపెన్ చేసి నేను వాడడం కూడా జరిగింది, ఏమనుకోకండి. సో దిస్ చెప్పాలంటే ప్రాక్టికల్గా థర్డ్ అన్బాక్సింగ్ అనమాట. ఒకటి వాళ్ళు ఓపెన్ చేసి తీసుకొచ్చారు, రెండోది నేను ఓపెన్ చేసి స్క్రీన్ కవర్ వేసి అన్నీ వేసి యాప్స్ అన్నీ వేసి మొత్తం బ్యాకప్ కూడా తీసుకోవడం జరిగింది, పాత ఫోన్ నుంచి ఈ ఫోన్కి. సో ఇప్పుడు నేను సిల్వర్కి ఎందుకు వెళ్ళాను, ఆరెంజ్కి, బ్లూకి ఎందుకు వెళ్ళలేదు, అండ్ వై 512 GB ఇవన్నీ ఆన్సర్ చేస్తాను. సో సిల్వర్ ఎందుకు వెళ్ళానంటే, నేను లాంచ్ అవ్వగానే ఆరెంజ్ అనేసి నేను కూడా ఫుల్గా సంకల్ గుద్దేసుకున్నాను. బట్ షోరూమ్కి వెళ్ళాక వాళ్ళు డిస్ప్లే ఏదో ఆరెంజ్ పెట్టిన తర్వాత చూసాను, అది కొంచెం చప్రీలా అనిపించింది. ఒక్కొక్క కలర్లో, ఒక్కొక్క లైటింగ్లో ఒక్కొక్క కలర్లో కనిపిస్తుంది. అండ్ అలాగే స్క్రాచ్ గేట్ అనేసి డార్క్ కలర్స్, ఎస్పెషల్లీ బ్లూ అయితే ఇంకా ప్రతిదానికి స్క్రాచ్ వచ్చి, ఎందుకంటే ఇది అల్యూమినియం బాడీ. ఇప్పుడు దాకా చూసుకుంటే 15, 16 వచ్చేసి టైటానియం ఫ్రేము, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ఉంటుంది. కాకపోతే హీటింగ్ ఎక్కువ ఉండేది అనమాట, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు హీట్ ఎక్కువ అయిపోయేది, ఫోన్ చాలా హీట్ అయిపోయేది. సో బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అయిపోయేది. సో అందుకని ఫైనలీ అల్యూమినియం బాడీ మొత్తం అల్యూమినియమే. మధ్యలో మాత్రం కొంచెం గ్లాస్ ఉంటుంది, గ్లాస్ కూడా పూర్తిగా ఉండదు, మళ్ళీ కింద కూడా అల్యూమినియం ఉంటుంది. ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ వరకు మాత్రమే లోపల ఒక చిన్న డోల్ ఉంటుంది. ఈ గ్లాస్ ఎందుకంటే మనం వైర్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు గ్లాస్ మాత్రమే ఛార్జింగ్ తీసుకోగలదు, మెటల్ ఛార్జింగ్ తీసుకోలేదు, అందుకే నీకు కొంచెం పెట్టారు. అండ్ అల్యూమినియం ఏం చేస్తుందంటే హీట్ని ఈజీగా డిసిపేట్ చేస్తుంది, అంటే బయటికి తీసుకొస్తుంది హీట్ని ఈజీగా. టైటానియం కానీ గ్లాస్ కానీ హీట్ని బయటికి తీసుకురాకుండా లోపల ఫోన్ చాలా హీట్ అయిపోయేది. అండ్ అలాగే చూసుకుంటే అల్యూమినియంతో ఉన్నది ఈ ఫోన్ నాకు నచ్చనిది, ద థింగ్ ఐ డోంట్ లైక్ ఇన్ దిస్ ఫోన్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు సిల్వర్ కాబట్టి ఫోన్లో చాలా బాగుంది చూడడానికి, స్క్రాచెస్ కనబడవు. బట్ అల్యూమినియం చూడడానికి కొంచెం చీప్ కనబడింది అనమాట. అదొక్కటే ఎంత పెట్టి కొన్నానో చెప్తాను. సో అల్యూమినియం బాడీ కొంచెం, అందులో సిల్వర్ కలర్ కాబట్టి మనం అల్యూమినియం సామాన్లు ఉంటాయి కదా, తెపాళాలు, బొచ్చలు అట్లా ఉంటుంది అనమాట. కొంచెం చూడడానికి అదొక్కటే బాధ. బట్ చూసుకుంటే స్క్రీన్ 3000 nits, సూపర్ బ్రైట్నెస్, ఎంత బ్యాటరీ వస్తుందంటే అసలు మామూలు బ్యాటరీ రావట్లేదు, సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ కెమెరా, నాకు కావాల్సిన సెల్ఫీ కెమెరా 18 MP కెమెరా, అది ల్యాండ్స్కేప్లో రికార్డ్ చేసుకోవచ్చు, వర్టికల్గా రికార్డ్ చేసుకోవచ్చు. సో నాకు బ్యాక్ కెమెరా, అన్లెస్ బ్యాక్ కెమెరాతో షూట్ చేసేటప్పుడు తప్పితే మిగతా ఏమైనా హార్జెంటల్ వర్టికల్ కావాలన్నా కానీ నేను ఫ్రంట్ కెమెరాతో తీసుకోవచ్చు. సో అన్ని విధాలుగా చాలా ఉపయోగపడే ఫోన్. సో ఇప్పుడు సింగపూర్ నుంచి ఎందుకు తెప్పించుకున్నాను, ఇండియాలో ఎందుకు కాదంటే, ఇది మోడల్ వచ్చేసి A3526. సో సింగపూర్, మలేషియా, ఇండోనేషియా అండ్ ఇండియా, పాకిస్తాన్, ఇండియా అంటే మన ఏషియన్ కంట్రీస్లో అమ్మే సేమ్ మోడల్ ఇదే. సో అండ్ అందులోనే ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది. సింగపూర్లో 20,000 తక్కువ, ఇక్కడ మనకి 1.5, అక్కడ 1.3. ఇది నేను 512 GB ఎందుకు ఇచ్చారు, 256 GB ఎందుకు తీసుకోలేదంటే, ఇంకో 1 month వెయిట్ చేయాలి. ఆల్రెడీ లాంచ్ 1 month అయిపోయింది, ఇంకో 1 month వెయిట్ చేయమన్నారు. నా వల్ల కాదరా నాయన, ఇంకా 512 GB అవైలబుల్ ఉంటే అది తీసుకున్నాను. సో సింగపూర్ సిల్వర్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512 GB సింగపూర్లో 152,000 అదనమాట. ఓకేనా. సో ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం, ఆల్రెడీ అన్బాక్స్ చేసే ఉంది. సో బట్ ఎనీవే, సో ఇలా ఓపెన్ చేస్తే ఇదిగోండి ఫోను. ఓకే, సో ఫోను తీద్దాము. ఇది కూడా ఆల్రెడీ పీకేసే ఉంది. సో ఫోన్ ఆల్రెడీ ఆన్లో కూడా ఉంది. జెన్యూన్ అన్బాక్సింగ్ అనమాట, ఇది హానెస్ట్ అన్బాక్సింగ్. సో లోపల ఈ వైర్ కూడా తీసి వాడడం జరిగింది. ఓకేనా, వైరు అండ్ అలాగే సిమ్ ఎజెక్టర్ ట్రే ఇచ్చారు. వైర్ కూడా చాలా చాలా బాగుంది, ఇది గ్రేడెడ్
గ్రేడా అంటే తీగలు ఉంటుంది. ఐ మీన్ బయట బయట దారాలుగా ఉంటుంది. సో బాగుంది, సింపుల్గా వెయిట్లెస్గా పలచగా ఉంది, బాగుంది, వెరీ గుడ్ కేబుల్. అండ్ డాక్యుమెంట్స్ అయితే ఏమీ లేవు, ఎంటీ బాక్స్. సో డాక్యుమెంట్స్ అయితే ఏమీ లేవు. సో 512 GB సిల్వర్. సో సిమ్ ట్రే ఒకటి ఉంది, ఎజెక్టర్ ఒకటి ఉంది, ఆల్రెడీ సిమ్ కూడా వేసేసాను. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఫోన్ ఓకే. ఇది గమ్ము 3 సార్లు పీకినా గమ్ము ఉంది, ఇంకా ఇది అతుక్కుంటుంది, చెత్త కూడా అతుక్కుంది దీనికి. బట్ ఇది కూడా ఫోన్ ఓకేనా. సో అసలు చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంది, ఎంత సూపర్గా ఉంది. 3 కెమెరాస్, చాలా బాగుంది ఫోను, చాలా నీట్గా ఉంది, అద్భుతంగా ఉంది. సో ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి. నేను స్క్రీన్ పైన ఏమి పెట్టుకోను అంటే మీకు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ లైటింగ్ వల్ల కనపడదు, కానీ స్క్రీన్ పైన మీకు వాల్పేపర్ చేంజ్ చేసి చూపిస్తాను. మీరు అనుకోవచ్చు ఏందన్నా ఎంత డబ్బులు ఎక్కడివి అనేసి. బాబు నేను ఒక బైక్, నా బైక్ ఉండే ఆ బైక్ అమ్మేసి తీసుకున్నాను. ఎందుకంటే 6 years నుంచి వాడుతున్నాను. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల కొంచెం కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలంటే కొంచెం మంచి కెమెరా కావాలి. సో ఇది అన్ని విధాలుగా నేను ఫోన్ కొనుక్కుంటే 6 అవర్స్ కాదండి, సారీ 6-7 years వాడతాను. ఇప్పుడు నేను వాడుతున్న రికార్డ్ చేస్తున్న ఫోన్ ఐఫోన్ 11 Pro Max, అది 2019లో కొన్న ఫోన్. ఇంకా పనిచేస్తుంది, సూపర్గా పనిచేస్తుంది. కాకపోతే కెమెరా క్లారిటీ తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఫిల్టర్ వాడుతున్నాను కాబట్టి జిగిల్ అని మెరుస్తున్నాను, కానీ ఫిల్టర్ లేకపోతే కొంచెం నా రకరకాల ఉంటుంది అనమాట. మీరు చూడలేరు, ఏంద్రా ఈ అన్బాక్సింగ్ అనుకుంటారు. బట్ ఈ కెమెరా కొంచెం చాలా బాగుంటుంది, ఇది నాకు చాలా అవసరం. అండ్ 512 GB ఎందుకంటే చెప్పాను కదా మీకు, వెయిటింగ్ ఉంది, ఇంకా 1 month వెయిటింగ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది 512 GB, సారీ 256 GB. సో 512 GB వచ్చింది. అండ్ ఇప్పుడు వీడియో కూడా కెమెరాస్ సైజు పెరిగాయి కాబట్టి HDR వీడియోస్ తీసుకోవచ్చు, రా ఫుటేజ్ తీసుకోవచ్చు, కాబట్టి వీడియో సైజ్ కూడా పెరుగుతుంది, కాబట్టి ఆ 512 GB కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ డివైస్. సో నా బైక్ అమ్మేసుకున్నానయ్యా, దిష్టి పెట్టకండి, నేను దుంపదగా, ఇది ఓన్లీ ప్యూర్ కంటెంట్ కోసమే కొన్నాను. సో ఒక వాడుతుంది దీన్ని కూడా ఒక 6-7 years. కాకపోతే అల్యూమినియం బాడీ కదా, చూడు బాడీ మొత్తం అల్యూమినియం ఉంటుంది. సో చాలా సింపుల్గా నీట్గా ఉంది, అద్భుతంగా ఉంది. అందరు రివ్యూవర్స్ లాగా నా దగ్గర 2-3 కెమెరాలు, అంటే ఒక్కొక్క యాంగిల్ చూపించడానికి, పైన యాంగిల్, బాటమ్ యాంగిల్, సింగిల్ ఫోటో ఏం లేదు. ఫస్ట్ వీడియో ఇప్పుడు యాక్చువల్ నాకు ఇలాంటి వీడియోలు చేయను, అన్బాక్సింగ్ లాంటిది. కొంతమంది కొన్నావయ్యా 6 ఏళ్ల తర్వాత, ఇది ఒక పెద్ద ఘట్టము, మళ్ళీ ఇలాంటి ఘట్టం మళ్ళీ 7 ఏళ్లకు 6 ఏళ్లకు చేస్తావు, ఎందుకు రికార్డ్ చేయకూడదు పెట్టకూడదు అన్నారు. అందుకని తీస్తున్నాను అన్బాక్సింగ్ వీడియో. సో బ్యూటిఫుల్ ఉంది, హ్యాండ్లో కొంచెం వెయిట్ ఉంది బాగానే, అంటే మరీ వెయిట్ కాదు కానీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా 11 వాడాను కదా, 11తో పోలిస్తే కొంచెం వెయిట్ ఉంది, కానీ స్మూత్గా ఉంది. వావ్, చాలా స్మూత్గా ఉంది, స్మూత్గా ఉంది ఫోన్ అసలు. కాకపోతే దీనికి ఒక కేసు కొన్నాను. ఈ కేసు ఒక ఇటుక రాయ, దీంతో కొడితే మనుషులు చచ్చిపోతారనమాట. సో ఇదేదో కంపెనీ కంపెనీ కూడా మర్చిపోయాను, అర్బన్ అండర్ ఆర్మర్ గేరో ఏదో ఉంది దీని పేరు. సో ఇది ఎందుకు కొన్నానంటే నాకు వీడియోస్ తీయడానికి ఇది ఒక స్టాండ్ ఇచ్చాడనమాట. సో ఇలా పెట్టుకోవచ్చు, అండ్ ఇలా కూడా నుంచో పెట్టచ్చు అనమాట. సో ఇది చాలా టఫ్, ఒక రాయిలా ఉంది ఇది, దీంతో కొడితేనే చచ్చిపోతారు మనుషులు, అలాంటిది. అండ్ దీనికి మ్యాగ్నెట్స్ ఉన్నాయి, వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. దీనికి మ్యాగ్నెట్స్ ఉన్నాయి అనమాట, హెవీ, చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. మీకు పెట్టి చూపించడానికి నా దగ్గర మ్యాగ్నెట్ డివైస్ ఏమీ లేదు. సో ఫోన్ దీంట్లో పెడితే మాత్రం ఎలా ఉందంటే లిటరల్ ఒక ఇటుక రాయలా ఉంది. ఎంత బరువు ఉందంటే దేవుడా, అంటే ఈ ఆర్మర్ కేస్ పెట్టడం వల్ల ఇంకా డబుల్ బరువు ఉంది ఇది, కానీ బ్యూటిఫుల్గా కవర్ చేసింది అన్ని యాంగిల్స్. బేసిక్గా సైడ్స్ వచ్చి చూడండి, కార్నర్స్ ఎక్స్ట్రా బంపర్, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇచ్చాడు దీనికి. అండ్ సైడ్గా ఇది కెమెరా కంట్రోల్, మనకి ఇక్కడ పవర్ బటను, ఇక్కడ యాక్షన్ బటను, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌను, ఇక్కడ సిమ్ ఇక్కడ ఇచ్చాడనమాట. అండ్ అలాగే స్పీకరు, మైక్, USB-C 3.0 అంట. అది 3 కెమెరాలు, 3 48 మెగాపిక్సెల్. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ కెమెరా వచ్చేసి స్క్వేర్ సెన్సర్ ఇచ్చాడంట, అందుకే హారిజాంటల్, వర్టికల్ 2 కావాలంటే మనం రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి. సో నాకు అది చాలా 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 యూజ్ అవుతుంది. సో ఫైనలీ బ్యూటిఫుల్గా ఉంది ఫోను. సో మీకు ఒకసారి స్టాండ్ మీద పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది స్టాండ్ ఓపెన్ చేసాం కదా, ఇలాగా ఓకే, అండ్ ఇలాగా. సో ఓకే, ఏమైనా వీడియో తీసుకోవాలని ఇలా తీసుకోవచ్చు, ఇలా ఏమైనా వీడియో తీసుకోవాలంటే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సూపర్ ఉంది. ఒక ఎవరన్నా వేసేయడానికి పనికి వస్తుంది ఫోన్ ఇది, వేసేయమంటారా, అందుకు పనికి వస్తుంది ఫోన్ ఇది. సో బ్యూటిఫుల్ అనమాట, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఫోన్. మరి కాకపోతే ఒకటే ఇంత పెట్టి కొన్నాను, 1,52,000. స్క్రీన్ గార్డు, కేసు కలిపి మొత్తం కలిపి అక్షరాల 1,60,000 అయింది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, కంటెంట్ కోసము, క్రియేషన్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్. కమెంట్ సెక్షన్లో నన్ను వేసుకోకండి ప్లీజ్, నాకు అవసరం ఇది, ఫోన్ చాలా అవసరం. ముందు చూస్తారు దీన్ని, నేను ఎలా వాడతానో మీరు ముందు చూస్తారు. మామూలుగా వాడినండి ఆ 11 Pro Maxని 6 ఏళ్ళు ఫసక్ వేసేయమంటారా, అంతకంటే ఘోరంగా వాడతాను దీన్ని.
కాకపోతే అల్యూమినియం బాడీ కదా, కొంచెం ఎక్కడైనా డెంట్లు పడతాయా, స్క్రాచ్లు పడతాయి, అది ఒక్కటే భయం. ఇది టైటానియం ఇచ్చుంటే అఫ్కోర్స్ యూజబిలిటీకి బాగా ఎవరైతే ఫోన్ హెవీగా యూజ్ చేస్తారో వాళ్ళకి అల్యూమినియం కరెక్ట్. ఎందుకంటే హీట్, అందులో వేపర్ ఛాంబర్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ టైం ఐఫోన్లో కూలింగ్ వేపర్ ఛాంబర్ కూడా ఇచ్చాడు. దానివల్ల చిప్ నుంచి బ్యాటరీ నుంచి వచ్చే హీట్ని అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అల్యూమినియం బాడీ దాన్ని బయటికి తోసేస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఈజ్ ద బెస్ట్. ఎవరైతే పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలరా బాబు అనుకుంటే ఇది. కానీ ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంది ఐఓఎస్ యాపిల్ ఓఎస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యాపిల్ ఎక్కడో 2-3 ఏళ్ళు వెనకబడిపోయింది. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఆండ్రాయిడ్ అయితే వెళ్ళిపోతుంది. నీ కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలనుకుంటే గో ఫర్ ఆండ్రాయిడ్ డివైస్. నీకు కంటెంట్ క్రియేషన్కి, కెమెరాస్ కోసము, రిలయబిలిటీ, మంచి స్మూత్ ఓఎస్, ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అనుకుంటే, ప్రొటెక్షన్, ప్రైవసీ కావాలనుకుంటే గో ఫర్ యాపిల్. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా నా ఒపీనియన్లో ఇంకొక 2-3 ఇయర్స్ దాకా వెయిట్ చేయొచ్చు మనం. ఎందుకంటే స్టిల్ అది నేసెంట్ స్టేజ్లో ఉంది, బిల్డింగ్ స్టేజ్లో ఉంది. ఆ టైంకి మేబీ యాపిల్ ఇంటెలిజెన్స్ దే విల్ కమ్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్ అనుకుంటున్నా. ఐ డోంట్ నో, ఎందుకంటే ఇంకా అక్కడ వర్క్ స్టార్ట్ అవ్వలేదంటే వాళ్ళ దగ్గర చిప్స్ లేవు యాపిల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయడానికి. చిప్ షార్టేజ్ వాళ్ళకి చాలా ఉందంట. బట్ ఎనీవే చూద్దాం, వాళ్ళ యాప్లో ఏమైనా చేయొచ్చు, వాళ్ళు మ్యాజిక్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ కంటెంట్ క్రియేషన్ కోసం తీసుకున్నాను. బ్యూటిఫుల్ ఫోన్, చాలా చాలా బాగుంది. అండ్ అగైన్ ఇది కేసు సింగపూర్ నుంచి తెప్పించుకున్నాను. ఒక 20,000 కాపాడదామని అంతే. సేమ్ ఫోను ఇండియాలో కూడా, సింగపూర్లో సేమ్ ఫోను, ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది. సో ఎక్కడైనా మనం ఈవెన్ నేను షోరూంలో కనుక్కొని, అంటే ఏ షోరూమ్ చెప్పకూడదు, మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కొనుక్కున్నాను, అంటే యాక్చువల్లీ కనుక్కున్నాను, కరెక్ట్ అయిందనమాట. సో మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది. అండ్ అందులో సింగపూర్లో 20,000 మిగిలినాయి. అండ్ బ్యూటిఫుల్ కేస్ అండ్ బ్యూటిఫుల్ స్క్రీన్ గార్డ్ నేను షోరూంలోనే వేయించుకున్నాను 1800 పెట్టి. ఏం లేదు, కొంచెం మీరు అనుకోవచ్చు డబ్బులు బాగా లేదండి బాబు, అంటే కొంచెము ఇది అల్యూమినియం బాడీ కదా, దీన్ని కొంచెం గట్టిగా కాపాడుకోవడానికి కొంచెం గట్టిగా పెట్టాల్సి వచ్చింది. చెప్తున్నా కదా, పైసా వసూలు చేస్తాను దీంతో. నేను అంత కంటెంట్ క్రియేట్ చేయాలి దీంతో, లేకపోతే మనం బడ్జెట్ ఎంత పెట్టి వేస్ట్. సో బాగా క్రియేట్ చేస్తాను. సో మంచిగా బాగుంది ఫోన్ అయితే, చాలా స్మూత్ రెస్పాన్స్ ఉంది. ఛార్జింగ్, డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, అద్భుతం. ఓకేనా. సో ఇదే నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో, మళ్ళీ చేస్తాను లేదు కూడా తెలియదు. మన వాళ్ళు చేయమని చెప్పారు. 6 ఏళ్ళకి ఒకసారి 7 ఏళ్ళకి ఒకసారి ఫోన్ మారుస్తావు కదా, వై డోంట్ యూ, అందులో కొంచెం కొత్త వాళ్ళు వచ్చారు కదా, మనకి రీచ్ వస్తుంది కదా బిగ్ బాస్ వలన అని చెప్పారు. సో అందుకే చేశాను. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. అంటే కెమెరా కూడా నేను అందరూ హార్జెంట్లో పెడతాను, నేను కొంచెం వర్టికల్లో పెట్టాను. ఎందుకంటే నాకు యాంగిల్ దొరకట్లేదు, కెమెరా యాంగిల్ దొరకట్లేదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ గలీజ్గా ఉంది. ఇది స్టూడియో కాదు, నా బెడ్రూమ్. అంటే ఓసిడీ ఉంటే బెడ్రూమ్ కొంచెం బాగానే ఉన్నా కూడా. చలో డార్లింగ్, థ్యాంక్ యూ. నేను మీ నాగా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బై. ఐఫోన్ 17 Pro Max, ఇంకా 11 అనే వస్తుంది చూడండి. నాలో నుంచి పోవట్లా 11, నన్ను వదలట్లేదు అది. 6 ఏళ్ళు నాతో ఉంది. ఇది ఎన్ని ఏళ్ళు ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.